బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గ్రామంలో మనం ఉన్నాం. ఆ గ్రామానికి సంబంధించి బస్ షెల్టర్ వద్ద గ్రామస్తులు ఉన్నారు, వారిని తెలుసు. అంటే పల్లవి ప్రశాంత్ ఇట్లా అరెస్ట్ కావడం అంటే మీకు వచ్చినటువంటి అరుదైన గౌరవాన్ని ఒక రైతు బిడ్డగా మీ గ్రామానికి రావడం జరుగుతుంది. నిన్ననే అరెస్ట్ అయినట్టు తెలిసింది. అరెస్ట్ విషయంలో మీ అభిప్రాయం ఏం చెప్పచ్చు? మా గ్రామం నుంచి ఎన్నికైనటువంటి పల్లవి ప్రశాంత్ ఏదైతే ఉన్నదో బిగ్ బాస్ 7 ప్రోగ్రాంలో విన్నర్గా గెలిచినటువంటి పల్లవి ప్రశాంత్ మా గ్రామ వాస్తవ్యులే. వాళ్ళ నాన్న కానీ ఆయన కానీ కష్టపడి పనిచేసిన రైతు అయినే. కానీ రైతు సెలెక్ట్ కావడం మాకు గర్వకారణం. మేము ఏమనుకుంటున్నామంటే ఏదైతే ఈరోజు నేను అరెస్ట్ చేసినారో పోలీసులు, మేము అరెస్టు ఖండిస్తున్నాం తీవ్రంగా. మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ క్రమంలో అభిమానులు ఏదైతే జరుగుతుందో అట్లాంటి విషయాలల్లో అక్కడక్కడ ఆస్తులు ధ్వంసం జరుగుతుండొచ్చు. కానీ అలా అందరి మీద కేసులు పెట్టినారంటే పెట్టలేదు. గతంలో రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ మిగతా సెలబ్రిటీలు వచ్చినప్పుడు కానీ అట్లాంటి ఆస్తులు ధ్వంసం జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ అలా కాకుండా ఈ ఒక పేద రైతుల మీద కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో వేయడం చాలా దుర్మార్గం. మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆయన పేద రైతు, కానీ రైతు ఏదైతే రైతు కష్టాలు ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసిపోయినాయి. ఇవాళ రైతు అంటే ఏంది, రైతు పొజిషన్ ఏంది అనేది ఒక షో ద్వారా ఇప్పుడు ఆ షోలో ఎంతోమంది విన్నర్లు జరిగినారు. కానీ చాలా మటు సెలబ్రిటీలు కానీ టీవీ షోలలో నటించిన వాళ్ళు కానీ సినీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉన్నారు ఆ షోలో. కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ షో ద్వారా ఒక రైతు బయటకు వచ్చిండు. మా గ్రామం నుంచి ఏదైతే పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా గ్రామం పక్షాన కానీ మా మండలం పక్షాన మా సిద్దిపేట జిల్లా పక్షాన మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ అరెస్ట్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నూతన ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు, దీన్ని చర్య తీసుకొని అబ్బాయిని బయటకు తీసుకొచ్చే విషయంలో పోలీసులకు వాళ్ళు తగు సూచనలు చేయాలని మేము కోరుకుంటున్నాము. రైతు మీద పెట్టడము అంటే రైతు సామాన్యుడు అయినటువంటి పరిస్థితిని చూసుకుని ఇలా మీరు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మిగతా సెలబ్రిటీల మీద ఇట్లా మీరు కేసులు పెట్టి జైలు పంపే వారాన్ని మేము పోలీసులను ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా సిపి గారు ఏదైతే ఉన్నారో అలాంటి చర్య పోకుండా మేము రైతును నిష్పక్షపాతంగా బయటకు పంపాలని మేము కోరుకుంటున్నాం. మేము అందరం కోరుకుంటాం. ఇవాళ పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టడం అంటే మేము చాలా బాధపడుతున్నాం. మా గర్వకారణం. ఆ గర్వాన్ని ఏదైతే మేము అనుభవించక ముందే తీసుకొని జైల్లో పెట్టడం వల్ల మేము చాలా విషాదం తెలియజేస్తున్నాం. మేము అందరం కోరుకుంటున్నాం ప్రశాంత్ను బయటకు పంపాలని మేము కోరుకుంటున్నాం. నూతన ఎన్నికైన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కానీ స్పందించాలి. ఈ విషయం మీద స్పందించి పోలీసులకు సరైన తగు సూచనలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము తప్పకుండా ఖండిస్తాం. మా రైతును వదిలిపెట్టాలి. రైతు కష్టమేందో తెలిసింది, రైతు బాధక సాధకాలు ఏందో పల్లవి ప్రశ్న ద్వారా బయటకు వచ్చినాయి. కానీ నిరుపేద రైతు మీద కేసులు పెట్టామంటే మేము చాలా బాధపడుతున్నాం సార్. తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసులను తగు సూచనలు ఇచ్చి మా పల్లవి ప్రశాంత్ను బయటకు పంపాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బాబు. అంటే ఎట్లా అంటే ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు? బాగుండదు సార్ అది. ఇది మాత్రం మంచిగా ఉండదు. అది పెట్టుడు మాత్రం అది మాత్రం మంచి, ఆ పొలాన్ని మీద పెట్టుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇది గవర్నమెంట్ ఏమనుకుంటుందో మరి వాని గురించి ఏమనుకుంటుందో, కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది దాన్ని వెంటనే విడుదల చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. ఓకే. అంటే పోలీసులు కూడా వారెంట్ ఎటువంటి ఇష్యూ చేయకుండా ఏం తెలియని పక్షంలో ఒక 30-40 మంది పోలీసులు వచ్చి ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల గ్రామంలో కూడా మీ ప్రజలు కానీ మీరందరూ ఏమనుకున్నారు? మీరు 20 జీబులు వచ్చిన 20 మంది 20,200 మంది వచ్చి పొలాన్ని తీసుకొని పోయారు. అట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదు. మరి అది మాకైతే అది మంచి పద్ధతి కాదు. అది చేసేది కాదు. పొలాన్ని మాత్రం మంచి వాళ్ళ తండ్రి ఏమి తల్లి ఏంది వాళ్ళు మంచిగా బీద కుటుంబంలోకి మంచిగా బతికిన వాళ్ళు. కానీ ఆ పొలాన్ని ఏదో తెలివిమతం చేసి ఇట్లా ఈ పని చేసిరు అంటే ఇది వాళ్ళ నుంచి కాదు. ఇది ఎట్లా చేసిరో అది అర్థమవుతలేదు. అది వాళ్ళు చేస్తామనుకునే ఈ ప్రతిపక్ష పోలీసు చేసిరు అంతే. అంటే ఇప్పుడు జరిగిన సంఘటన గురించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, మీరు ఆయనకి ఏం చెప్తారు, విజ్ఞప్తి చేస్తారు? ఏముంటుంది, ఆయన దయ వలన ఆయన విడుదల చేయాలి. అనుకోకుండా దాన్ని చేయాలి. ఆయన చేతిలో ఏదంటే అది అవుతుంది. ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, తను ఏం తలుచుకుంటే కదా అవుతుంది. అది లెక్క. చెప్పండి తాత, మీరు చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది? మా మన్మని వదిలిపెట్టును ప్రశాంతును మంచిగా ఉన్నాడు. ఇవాళ దాకా మా కందాల పందాల మేము దాదుకున్నాం. ఆయన రైతు బిడ్డ కష్టం చేసి బతికిండు. వాళ్ళ నాయన కానీ వాళ్ళు కానీ ఏమీ అపాయం చేయలే ఇవరకు మా ఊరి గ్రామంలో. చెప్పండి, పల్లవి ప్రశాంత్లు అరెస్ట్ కావడం వల్ల ఏమనుకుంటున్నారు గ్రామంలో? గ్రామంలో అన్ని అన్యాయంగా చేసిర్రు అంటారు సారు. అన్యాయంగా తీసుకుపోయి చేసిర్రు.
కుట్రకామన చేసిరు అంటూ. అంటే ఎట్లా ఏమనుకున్నావు అంత పెద్ద రైతు బిడ్డగా ఈ బిగ్ బాస్లో ఇటువంటి విజయం సాధించి గ్రామానికి వస్తే ఇటు పోలీసులు కానీ అభిమానులు వచ్చి చాలా మంది గ్రామానికి చేరుకుంటారు కదా, ఇట్లా అరెస్ట్ అయ్యిండు. మరి గ్రామంలో ఇంకేమనుకుంటున్నారు? ఏమనుకోరు, ఇది అన్యాయంగా చేసిరు అంటారు. ఇంకా గ్రామం ఏంటి అన్యాయంగా చేసిండు, వానికి ఏది తెలియదు. ఏదో అదృష్టమై ఇక్బాల్గా గెలిచిండు, గెలుచుతామని ఓరవదేలక చేసిరు అంటారు. ఓరవదాలక అంటే అంటే ఇటువంటి అరుదైన గౌరవము నీ గ్రామానికి సంబంధించిన ఒక బిడ్డకు దక్కడం వల్ల నువ్వేం చెప్తావే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు? ఏం చెప్తామంటే అన్యాయంగా చేసిరని చెప్తాం. మనం ఏం చెప్తాము? అది న్యాయంగా కదా, వాడు చేసింది కూడా కాదు కదా. పక్క పంటున్న వాళ్ళు చేస్తే వీడు అనుభవించుడు, అరెస్ట్ చేసుడు తప్పు కాదు. అది చేసిని పట్టుకోవాలి కానీ చేయని పట్టుకొని వాదించుడు. ఏం చెప్తావు నీ బిడ్డకు, మీ గ్రామానికి బిడ్డకి ఏం చెప్తావు? నువ్వు ఇట్లా జరిగింది కదా, పోలీసులకు ఏం చెప్తావు ఇక్కడ నుంచి? పోలీసులకు పొద్దుగా చెప్పిన, ఇది అన్యాయంగా పట్టుకపోకూడదు అన్న, పొద్దుకే అన్న నేను. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, ఇటువంటి ప్రభుత్వంలో మా ఊరి బిడ్డకు ఇటువంటి గౌరవం దక్కింది, పోలీసులు అత్యుత్సాహం చేసి ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరని చెప్పి రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా అంతే చెప్తాం కదా సారు, అన్యాయంగా తీసుకుపోయింది కేసులు కూడా అన్యాయమని చెప్తాం కదా. అలా దూరంగా మా ఇంటి పోయింటే మళ్ళీ ఇల్లు దూరాన లేడ పొద్దుగాల లేస్తే మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, ఆకిటనే ఆకిలే కూడా. మా పల్లె ప్రశాంత్కి మంచిగా అన్యాయం చేస్తున్నారు సార్, మంచిగా పేరు వచ్చింది. ఇది అన్యాయంగా చేసి వాని మీద లేనితోటి బొగుడుతుర్రు, వాడిని చేసుడు కూడా తప్పు సారు, ఇది పదాలని అంటున్నది. అంటే ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఒక కొలుగూరు గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా, అదేవిధంగా అభిమానులు సైతం వివిధ గ్రామాల నుంచి కూడా పల్లవి ప్రశాంత్ కూడా అరెస్ట్ అయినాక కూడా తన గ్రామానికి వచ్చి తన ఇంటి చుట్టూ తిరిగిపోవడం జరుగుతుంది. ఇది అక్రమ అరెస్టు తప్ప అభిమానులు ఎవరో చేసిన తప్పుకు పల్లవి ప్రశాంత్ను ఇట అరెస్టు చేయడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి ఇటు అభిమానులు గ్రామస్తులు చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.